నేను మొన్న రెజిన్ ఆర్ట్ గురించి పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది ప్రైసెస్ క్లియర్‌గా చెప్పండి అనేసి అడుగుతున్నారు. నేను ఆ రోజు షార్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఓవర్‌వ్యూ పెట్టాను అంతే. సో, ఈరోజు నేను ఈ రెజిన్ ఆర్ట్ గురించి కొంచెం క్లియర్‌గా మీకందరికీ అర్థమయ్యేలాగా వీడియో పెడుతున్నాను. చూసేసేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం ఏదైనా ఒక ఆర్ట్ చేస్తున్నాము అంటే దాని రిక్వైర్మెంట్స్ అనేవి ఎండ్లెస్. ఎందుకంటే మనం ఒకళ్ళకి కాదు కదా, మల్టిపుల్ మెంబర్స్కి అన్నప్పుడు ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్క అకేషన్కి వేరీ అవుతుంది. సో అన్నీ పెట్టాలంటే ఎవరికైనా కష్టం కాబట్టి సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ మాకు అవసరమైన వరకు మేము ఆర్డర్ పెట్టామన్నమాట. లైక్ ఈ సిలికాన్ మౌల్డ్ అంటే మెయిన్ అసలు షేప్ రావాలి అంటే మనకి సిలికాన్ మౌల్డ్ కావాలి కదా. ఈ డైస్, కలర్స్, హీట్ గన్ అనేది లేకుండా మనం చేయలేము. ఆ హీట్ గన్, కొన్ని పెటల్స్, ఇలాంటివన్నీ మెయిన్ రెజిన్స్, హార్డ్నర్స్ ఇలాంటి వరకు మాత్రమే మేము ఫస్ట్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఈ బేసిక్ థింగ్స్ ఉంటే కనుక మనం నార్మల్ ఆర్డర్ ఏదైనా చేసేయచ్చు. సో ఇలా బేసిక్ థింగ్స్ వరకు ఆర్డర్ పెట్టి చేసామన్నమాట. దాని మీదే మేము వర్క్ కూడా స్టార్ట్ చేసేసాము. అండ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఆర్డర్స్ మోర్ మెటీరియల్ వస్తుంది. సో చాలామంది ప్రైస్ డీటెయిల్స్ అంటున్నారు. ఇది కూడా ఆన్ ప్రతి ఆర్డర్కి కూడా వేరీ అవుతుందన్నమాట. బేసిక్ మోడల్కి అయితే నేను చెప్తున్నాను ఈ లిస్ట్. 6 ఇంచ్ అయితే 1000 రూపీస్, 8 ఇంచ్ 1300, 10 ఇంచ్ అయితే 1500, 12 ఇంచ్ అయితే 2000 అనమాట. ఇంకా చిన్నవి 2 ఇంచ్ అట్లాంటివి కనుక అయితే 300 రూపీస్, 3 ఇంచ్ అయితే 600, 5 ఇంచ్ అయితే 900, ఇట్లా ఈ లిస్ట్ అనేది వేరీ అవుతుందన్నమాట. అదే మోడల్ దాంట్లో యూజ్ చేసే మెటీరియల్లో చేంజెస్ ఉంటాయి. లైక్ స్టోన్స్ అని, క్రిస్టల్స్ అని అట్లా రకరకాలుగా యూజ్ చేస్తాం కదా, వాటికి మళ్ళీ వేరీ అవుతుందన్నమాట. బట్ ఎక్కువైతే ఏం చేంజ్ ఉండదు. సో అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి నేను మీకు చెప్పడం జరిగింది. సో ప్రైసెస్ గురించి ఏం ఆలోచించక్కర్లేదు. లెట్స్ బుక్ యువర్ ఆర్డర్ సూన్. ఇలా మేము చేసిన ఈ చిన్న చిన్న ఐటమ్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో ఐటమ్స్ అనేవి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మనం కొంతమంది బేసిక్ ఆర్డర్స్ అయితే జస్ట్ పెయింట్స్ అండ్ ఆ చిన్న గోల్డ్ ఫాయిల్స్ వరకే పెట్టి జస్ట్ ఫోటో అట్లాంటివి పెడితే మాత్రం మనకి చాలా తక్కువ ప్రైస్కి నేను చెప్పిన లిస్ట్లో ఆ ప్రైసెస్కే వచ్చేస్తాయి. బట్ కొంతమంది లోపల మెటీరియల్ యూజ్ చేసేవి కానీ అవన్నీ డిఫరెంట్గా అడుగుతుంటారు. ఆ సెక్షన్స్ అడిగినప్పుడు మాత్రం మనకి ప్రైస్ అనేది ఎక్కువ పడకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేకాని మేమైతే నార్మల్గా అయితే ఎక్కువ ఛార్జ్ చేసే అంత సీన్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు డేస్లో బిజినెస్ స్ట్రాటజీస్ ఎవరికి తెలియంది కాదు కదా. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో డిపెండింగ్ ఆన్ ద వర్క్ అండ్ ఆర్డర్స్ ప్రైసెస్ అనేవి ఫిక్స్ అవుతాయి అన్నమాట. సో మీరు ప్రైస్ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఆర్డర్స్ కావాలి అంటే బుక్ చేసుకోవాలి అంటే అలా కామెంట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ దట్. ప్రాబ్లం ఏమి ఉండదు. చాలామంది ప్రైసెస్ అని అంటున్నారు. బట్ అది కూడా పాయింటే. బట్ అప్రాక్సిమేట్ ప్రైసెస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఎగ్జాక్ట్లీ అంటే కష్టం కదా, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మోడల్కి డిపెండ్స్ ఆన్ ద ఐటమ్ ప్రైసెస్ అనేది వేరీ అవుతుందన్నమాట. మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే మళ్ళీ మనకి వెనక మ్యాగ్నెట్స్ వాటన్నిటికి కూడా కొంచెం ప్రైస్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే షిప్పింగ్ కూడా. సో నేను డీటెయిల్స్ ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అర్థం కాని వాళ్ళు చూడండి.